నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. గుడివాడలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు దంపతులు. గిరిజన ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆలయ ఈవో కేఎస్ రామారావు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ. రాష్ట్ర శాసనసభ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ ఎజెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామన్నారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ది చెందామన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ది చెందిందన్నారు. సంక్షోభం నుంచి అవకాశాలు వెతుకుతున్నామని, అభివృద్దికి బాటలు వేశామన్నారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చేవని చంద్రబాబు తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసక పాలన చేపట్టారన్నారు. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో దోపిడీ చేశారన్నారు. ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో 34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణం. ప్రతి ఒక్కరూ బ్రతికేది జానుడు పొట్ట కోసమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసిందన్నారు. మీ పేరు పెట్టుకుని అన్నం పెట్టండని అడిగా. మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పా. అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని అన్నారు. హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛాయుత భారతదేశమని దుర్గగుడి ఈవో రామారావు అన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు, పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక మంది ఉద్యమాలు, పోరాటాలు చేశారని తెలిపారు. దేశభక్తి, జాతీయ భావం మదినిండా నింపుకుని స్వాతంత్ర్య కాంక్షే లక్ష్యంగా ఉద్యమించారన్నారు. మహనీయుల త్యాగాలు మరువలేనివని, వారి త్యాగాలను, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్ర్య ఫలాలు, అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య క్షేత్రంలో, ఈ మహాక్షేత్రంలో మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని, ఇంకెంతో ఉద్వేగాన్ని కలుగజేసేటువంటి సందర్భం ఇది. మరి ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వతంత్ర దినం. ఇందులో ఈరోజు మనం స్వేచ్ఛగా మనదైనటువంటి మన జెండాను మనం ఎగరేసుకొని గౌరవించుకుంటున్నామంటే ఎందరో త్యాగఫలం ఇది. మహా దేశభక్తులు, వీరులు ఆ రోజు స్వతంత్రం కోసం త్యాగం చేయగా ఈరోజు మనం ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. అందుకే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం, స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్రంలో, ఈ స్వేచ్ఛలో మన బాధ్యతను గుర్తించాలని, సాటి మానవుల యొక్క సంక్షేమాన్ని మనం సహాయపడాలని మనం నిరంతరం ప్రార్థిస్తున్నాం. దివ్యక్షేత్రమైనటువంటి ఇంద్రకీలాద్రిపై మనం నిరంతరము ప్రార్థనలు, యజ్ఞ యాగాలు, ఉపాసనలు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమాన్ని అర్థిస్తున్నాం. మన సనాతన ధర్మం. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన మరియు ఫలవంతమైన చర్చలు జరగాలని, అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్టసభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసనసభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందని ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో గురువుల పాత్ర అద్వితీయమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు కొనియాడారు. కొత్తపేటలోని పాఠశాల ప్రాంగణంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు జాతీయ జెండా ఎగురవేసి ఎస్సీని విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గత 20 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉపాధ్యాయులను హిందూ హైస్కూల్స్ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. గత 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించిన 14 మంది పాఠశాల ఉపాధ్యాయులను పాలకవర్గ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు విజిఎస్ పబ్లిషర్స్ అధినేత శ్రీరామ్ రామారావు, గోపు మురళీధరన్, ఆర్య ఉపాధ్యాయుల ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్ కొత్తపేట విజయవాడ 1 ఈ సంస్థ నిర్మాణం చేసి 1907లో సుమారుగా 117 సంవత్సరాలు అయినది. దీని నిర్వహణ అంతా కూడా గోపిశెట్టి మల్లయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది ఈ సంస్థలో ఒక డిగ్రీ కాలేజీ, కేబిఎన్ కాలేజీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, బిఈడి కాలేజీ, ఎంఎస్ఆర్ స్కూలు, అలాగే చిట్టూరు పబ్లిక్ స్కూలు, 2 స్కూల్స్ కూడా సిబిఎస్ నిర్వహిస్తుంది. ఎంఎస్ఆర్ అండ్ చిట్టూరు పబ్లిక్ స్కూలు. దీంట్లోనే కేబిఎన్లో హాస్టల్ ఉంది, తర్వాత పీజీ కాలేజీ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ప్లే గ్రౌండ్స్ కూడా ఏ కాలేజీకి ఆ కాలేజీకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. దీన్ని డొనేషన్స్ వచ్చినవన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నాం. ఈ ఎస్కేపీ హిందూ హై స్కూల్ మాత్రము ఎయిడెడ్ స్కూలు. ఎయిడెడ్లో జీతాలన్నీ కూడా శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లాగే భోజన వసతి ఉన్నది.
బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. ఎటువంటి రూపాయి కూడా ఖర్చు కాదు. ఇది ఓన్లీ ప్రజల నిమిత్తం ఎయిడెడ్గా నిర్వహణ చేస్తూ ఉన్నాము. ఇది మేనేజ్మెంట్ కూడా ఈ స్కూల్ని మంచి డెవలప్మెంట్స్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. అలాగే ఇక్కడ టీచర్స్, ఉపాధ్యాయులు కూడా సేవ దృక్పథంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. కలిసికట్టుగా ఉంటే ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చునని, దానికి నిదర్శనమే నేటి స్వాతంత్ర్య పోరాట యోధుల జీవితమని ఎస్వీఆర్ మెమోరియల్ పబ్లిక్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. నైజాం గేట్ సెంటర్లోని ఎస్వీఆర్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని విద్యాసంస్థ ప్రిన్సిపల్ విజయలక్ష్మి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కలిసికట్టుగా ఉంటే ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చునని, దానికి నిదర్శనమే నేటి స్వాతంత్ర్య పోరాట యోధుల జీవితమని వీఆర్ మెమోరియల్ పబ్లిక్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. నేటి తరం విద్యార్థులు అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్ across the globe and our earth. On this much celebrated day, I wish all Indians to be liberated and be free from all problems and oppressions. That is what we fought for, and we got this Independence Day. To my children and to all other children and citizens of our country, I only pray and hope that they grow and grow to flourish and uphold our flag. Jai Hind. I am retired Wing Commander Arun Kumar. I worked in Air Force and I feel privileged and honored to be here amongst the... పేరు విజయలక్ష్మి. నేను ఎస్వీఆర్ వించిపేట నైజాం గేట్లో ఎస్వీఆర్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్ 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఓకే, నా పిల్లలు రోల్ మోడల్గా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, నా అడ్వైస్ ఏంటంటే వాట్ ఐ వాంట్ గివ్ ద మెసేజ్ ఈస్ టు ద పబ్లిక్. ఓకే, ఈ 78th ఇండిపెండెన్స్ డే రోజు నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పబ్లిక్కి, మనందరం కలిసి ముందుకు వెళ్తే మన యొక్క నేషన్ స్ట్రెంథెన్ అవుతుంది. మన నేషన్ స్ట్రెంథెన్ అవ్వాలంటే వి ఆల్ షుడ్ మూవ్ ఫార్వర్డ్ టుగెదర్. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి కావడం తెలుగువారందరికీ గర్వకారణం. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీ కేశినేని శివనాథ్కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ డాక్టర్ వాణిమోహన్ ఐఏఎస్ ఘనస్వాగతం పలికారు. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితం మొత్తం గుర్తుంటుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,340 అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న 1480 అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషకాహారం, మెరుగైన వైద్యం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తాం.
అర్హులైన చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా 99,150 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం. మన బడి మన భవిష్యత్తులో భాగంగా 562 స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ఇప్పటికి 4,000 రూపాయలకి పెంచాం. దివ్యాంగుల పెన్షన్ ని నెలకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసింది మీ ప్రభుత్వం. శాశ్వత వైకల్యం ఉన్న వారికి నెలకి 15,000 రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా అందిస్తుంది మీ ప్రభుత్వం. కిడ్నీ బాధితులకి పెన్షన్ నెలకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. వేలాది అమరవీరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం రోజున వేడుకగా జరుపుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్దితో నిర్వహించాలని తెలిపారు. అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాకినాడ టు రాజమండ్రి దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరూ కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు. ఐకమత్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆనాడు 40 కోట్ల మంది దేశ ప్రజలు ఈ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యమయ్యామన్నారు. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉందన్నారు. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు నేడు చూస్తున్నాయన్నారు. సోదరి అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. ఆ మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామన్నారు. గత 10 ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉందని, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ. బీజేపీ అరాచకాలు మనం 10 ఏళ్లుగా చూస్తున్నాం. హర్ఘర్ తిరంగా అని మోదీ ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దేశభక్తి ఉన్నట్టు బీజేపీ సర్టిఫై చేస్తోందట. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాని బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానించింది. 3 రంగుల జెండాను గౌరవించమని చెప్పింది. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాని బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానించింది. 3 రంగుల జెండాని గౌరవించమని చెప్పింది. ఒకే రంగు ఉండాలని తెలిపారు. హిందువులు గౌరవించరు అని చెప్పారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేయలేదన్నారు. నిజానికి ఈ దేశానికి మోదీ చేసిందేమీ లేదని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. గుడివాడలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు దంపతులు. గిరిజన ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆలయ ఈవో కేఎస్ రామారావు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ. రాష్ట్ర శాసనసభ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్ష. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.